హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించిన ఒత్తిడి కానీ, వారికి సంబంధించిన వివిధ రకాల మానసిక సమస్యలు కానీ ఏ విధంగా క్లియర్ అయ్యేలా చెప్తా. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఆశించే చాలామంది పోటీ పరీక్షల విషయంలో రకరకాల సందేహాలతో సతమతమవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రతిరోజు సంచలనాత్మకంగా ప్రచారం అయ్యే వదంతులు కూడా వారిని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కంటెంట్ సన్నద్ధం ఎంత ముఖ్యమో ఒత్తిళ్లను అధిగమించడం కూడా అంతే ప్రధానం. లేకుంటే ఆశిస్తున్న విజయ అవకాశాలు బలహీన పడిపోతాయి ఫ్రెండ్స్. అది సో మనం ఏంటంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ముఖ్యంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో మెయిన్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, టెట్, డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఇది మెయిన్గా కొంత ఒత్తిడికి దారితీస్తుంది. ప్లస్ పరీక్ష రాసే అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున్నారు కాబట్టి గ్రూప్ 2 సిలబస్ గ్రూప్ 3కి వర్తిస్తుంది కాబట్టి మొత్తానికైతే ఇది మెయిన్గా ఉంది. అయితే ఏ విధంగా ఒత్తిళ్లను అధిగమించాలని మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఏ పరీక్ష రాస్తే మెరుగు? తెలంగాణలో రాబోయే 3 నెలల్లో ప్రధాన పరీక్షలు జరుగుతున్నాయి. ఏది ముఖ్యం? ఏదైనా ఒక దానిపై దృష్టి పెడితే మిగతా 2 పరీక్షలు అవకాశం కోల్పోతాం కదా అని మీ సందేహం రావచ్చు. కానీ దీనికి పరిష్కారం ఏంటంటే అనవసరమైన ఒత్తిడి గురి కాకుండా అభ్యర్థులు తమ సామర్థ్యాన్ని బట్టి పరీక్షను ఎంచుకొని గురి చూసి కొట్టడం మేలైన నిర్ణయం. అటు ఇటు అయ్యే బదులు ఒక దాన్ని పట్టుకుంటే ఇంపార్టెంట్ ఉన్నది. రాత నైపుణ్యాలు బలంగా ఉంటే గ్రూప్ అలాంటి పరీక్షలు ఎదుర్కోవచ్చు. కావాల్సిన కంటెంట్ని మెరుగుపరచుకోవచ్చు. ఖచ్చితంగా రాత నైపుణ్యాలు ర్యాంకు సాధనకు ఉపయోగపడతాయి. కంటెంట్ బలంగా ఉండి ఆబ్జెక్టివ్ పరీక్షల నైపుణ్యాలు పుష్కలంగా ఉంటే గ్రూప్ 1 కంటే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు రాయడం మంచిది. అందుకు అనుగుణంగా విషయ పరిజ్ఞానాన్ని విస్తృతపరచుకోవాలి. మారుమూల సమాజాన్ని పట్టించుకోవాలి. గణాంకాలను గుర్తుంచుకొని సత్తా పెంచుకోవాలి. గ్రూప్ 2 స్థాయిలో ప్రిపేర్ అయినప్పుడు గ్రూప్ 3 బోనస్ ఉంటుంది కాబట్టి పెద్దగా పరీక్ష గురించి ఆలోచించిన అవసరం లేదు. ఇది మెయిన్గా ఉంది ఫ్రెండ్స్. ఇక మరొక సమస్య, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు విచిత్రమైన పరిస్థితి ఉంది ఫ్రెండ్స్. వివిధ సందర్భాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్ష వాయిదా సరైన షెడ్యూల్ పాటించడం వల్ల పరీక్షలు రద్దు అయితే ఉంది. ఇదంతా ఉంటుంది, అంతా నార్మల్గా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మెయిన్గా మీరు విజయం సాధించాలంటే కనీసం ఒక సంవత్సరమైన ముందస్తు ప్రిపరేషన్ అవసరం. కొన్ని సందర్భంలో ఈ ఒక్కటి సన్నద్ధత 2 ఏళ్ళు కూడా డిమాండ్ చేయవచ్చు. అట్లా కనీసం ఒక సంవత్సరమైన ప్రిపరేషన్ ఉండాలి ఫ్రెండ్స్. అయితే మనం ఏమైనా చేయగలుగుతాం. అది ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా ఇంకా వేధించే చిక్కులు ఏంటి అంటే ఆర్థిక భారం, సందిగ్ధావస్థ, అభ్యర్థుల నిరాశ. పరీక్షల వాయిదాల మీద వాయిదాలు పడడంతో 2 రాష్ట్రాల నిరుద్యోగులు చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో సన్నద్ధతపై దృష్టి సాధించలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళు ఆర్థిక భారాన్ని భయపడి రాబోయే 6 నెలల కాలంలో తగిన ఏకాగ్రతను కూర్చుకోలేకపోతే మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. సో కాబట్టి ఆర్థిక భారానికి భయపడి మీరేం నిర్ణయం తీసుకోవద్దు. ప్లస్ ప్రిపరేషన్ వాతావరణం కోసం కోచింగ్ బాగా లభించే పట్టణాల్లో ఉంటూ మాత్రమే చదవాల్సిన అవసరం లేదు. నిబద్ధత ఉంటే ఎక్కడైనా చదవచ్చు. యూట్యూబ్ ద్వారా లభించే సమాచారం, కంటెంట్ ఎక్కడి నుంచైనా వినియోగించవచ్చు. అందువల్ల సమయం, డబ్బు వృధా కాకుండా సొంత ఊళ్ళోనే చదువుకొని దృఢచిత్తం అలవర్చుకోవాలి. ఇది ఆర్థిక భారానికి మెయిన్గా ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత సందిగ్ధావస్థ. ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా వేల సంఖ్యలో టేకీలు గత 2-3 ఏళ్ళుగా పోటీ పరీక్షల వైపు వస్తున్నారు. చాలామంది 6 నెలల్లో అదృష్టం పరీక్షించుకోవాలని భంగపడ్డారు. తీర సంవత్సరాలు గడిచేసరికి అటు సాంకేతిక నైపుణ్యం తగ్గిపోయి ఈ పరీక్షలు రాయలేక మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. చివరికి అసలు విజయం సాధించగలం లేదనే సందిగ్ధ వ్యవస్థలో పడిపోయారు. వీళ్ళని చూసి ఫ్రెషర్స్ మరింత సందేహంలో పడిపోయి నిరాశకు గురవుతున్నారు. రాష్ట్ర సర్వీస్ కమిషన్ పరిధిలో పరీక్షలు వాయిదా అనేవి రాజకీయ, న్యాయపరమైన అంశాల కారణంగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ముందుగా అంచనా వేసుకొని కొన్నేళ్ళు ప్రణాళికలు దిగితేనే అంతిమ లక్ష్యం చేరువవుతుంది. అట్లా ఇప్పటికే ప్రిపరేషన్ ఉన్న టేకీలు నిరాశకు గురి కాకుండా నిబద్ధతతో కృషి చేస్తే మేలు. ఇది ఫ్రెండ్స్. తర్వాత అభ్యర్థుల నిరాశ. మహిళలు చాలామంది వివాహం, గృహస్థ జీవితం వల్ల అనుకున్న కెరీర్ నిర్మించలేకపోతున్నారు. ఈ పరీక్షల్లో దిగి తీరా వాటి వాయిదాంతో నిరాశకు గురవుతున్నారు. ఇలాంటి వారు 6 నెలల పాటు గతంలో మాదిరిగా యుక్తితో వ్యవహరిస్తూ పోటీలో నిలవాలి. కుటుంబపరమైన అవరోధాలు ఎదుర్కొని విజయాలు సాధించే వారి అనుభవాల నుంచి ప్రేరణ పొందుతూ పరీక్షా సన్నద్ధత కొనసాగించాలి. జాబ్ క్యాలెండర్ అని చెప్పినాం, అది నిరాశ ఉంది. అయితే తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. 2020 చివరి వరకు ఏ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం పుష్కలం ఉంది. కాబట్టి ప్రతికూల ధోరణి ముఖ్యంగా తొలిసారి పోటీ పరీక్షలో తన భవిష్యత్తు చూసుకోవాలనుకునే వారికి పెద్ద అవరోధం అని చెప్పవచ్చు. ఇది కాబట్టి జాబ్ క్యాలెండర్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయి. మీరు ఎటువంటి